హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం ఓరియో బిస్కెట్ కేక్ చేశాను. నిన్న మోర్కు వెళ్ళినప్పుడు ఓరియో బిస్కెట్స్ తీసుకువచ్చామండి. మా పిల్లలు ఆగుతారా కేక్ చేయమని ఒకటే సతాయించుకునుడు మార్నింగ్ నుండి. అయ్యో దేవా, వీళ్ళకి హాలిడేస్ ఎందుకు వచ్చినాయిరా దేవుడా అనుకున్నా. మన రొటీన్ లైఫ్ అంతా అస్తవ్యస్తం అవుతుంది ఈ హాలిడేస్ తోటి. ఎట్లా స్కూల్ లేదు కదా అనేసి మార్నింగ్ అయితే లేట్గా లేవడం, తినే టైంకి కూయడం, కూసే టైంకి తినడం అన్నట్లు అవుతుంది. లేసేసరికే టైం 8 అవుతుంది, టిఫిన్ తినే టైం 10 అవుతుంది. ఇక లంచ్ అంటారా 3 or 4 అవుతుంది. మార్నింగ్ లేట్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని పనులని లేట్ అవుతూనే ఉంటాయి. అందులో మా చిన్న పాప అయితే గడిగడికి తింటా అంటూనే ఉంటుంది. అలా అని కుంభాలన్నీ తినదండో, కొంచెం కొంచెంగా పొద్దంతా తింటూనే ఉంటుంది. సరేలేండి, కేక్ అయితే చేశాను. ఇక్కడైతే నేను ఒకే పెద్ద ఓరియో బిస్కెట్తో అయితే చేశానండి. యాక్చువల్లీ 2 తీసుకొచ్చాము నిన్న ఈవినింగ్. ఒకటి పిల్లలు తిన్నారు, సరే ఒకటే ఉంది కదా అని ఈరోజు అయితే దాన్ని చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. తక్కువ క్వాంటిటీతో చేసినా కదా 5 minutesలోనే లాగించేశారు పిల్లలైతే. మామూలు మైదా పిండితో అయితే కేకులు చేశాను, కానీ ఇలా ఓరియో బిస్కెట్స్ తోటి అయితే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. ఇంకా మా వారైతే డ్యూటీలో ఉన్నారు. నేను లేనప్పుడే చేసుకొని తినుల్లి అంటాడు ఈ వీడియో చూస్తే. ఏం చేద్దాం, ఉన్నప్పుడు చేస్తేనేమో తిని పేర్లు పెడతాడు, అందుకే లేనప్పుడు చేస్తా నేను. ఓకే అండి, ఈ కేక్ చేయడం చాలా ఈజీ, కానీ బోళ్ళు బొక్కలు తోమాలి అని చేయను నేను ఎక్కువగా. ఓకే బాయ్, ఉంటా. థ్యాంక్ యూ. ఓరియో కేక్ మీలో ఎవరికైనా నచ్చినా ఇష్టమైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.